వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు అతి స్పీడ్గా రావడం వల్ల కోతి వెళ్ళే కోతి ఇట్లా రావడం, ఈయన స్పీడ్తో రావడం తొవ్వండి పోయే కోతి గుద్దుకొని అక్కడికక్కడ స్పాట్ డెడ్, మొత్తం పేగులు బయట పడ్డాయి, తలకాయ నుజ్జురుద్దయింది, కాలు బయటకు తేలింది. ముసుగుపల్లి ఎంట్రీ మొదలుకొని వల్లంపట్ల దాటేదాకా వీళ్ళైతే మెల్లగపోయింది, దాఖలు లేవు. మొన్నగట్లే 2 కోతులు చంపారు, మళ్ళీ రిపీట్ చేసిరు. ఇప్పుడు మీరు ఈ కోతి దగ్గర చూడొచ్చు, ఒక 50 కోతులు ఇక్కడ గుమ్మి కూడా ఉన్నాయి, దగ్గర కూడా పోనిత్తలేవు. అదే ఒక మనిషికి జరిగితే కోతులే దగ్గరికి పోనిత్తలేవు, ముట్టనిత్తలేవు. అదే మనిషికి జరిగితే ఎట్లా? దీన్ని ఎవరికి వినియోగించుకోవాలి, ఎవరికి విజ్ఞప్తి చేయాలి? ఎన్నోసార్లు వల్లంపట్ల గ్రామస్తులు విజ్ఞప్తి చేసిరు, మున్సిపల్ గ్రామస్తులు విజ్ఞప్తి చేసిరు, మెల్లగోరి అని చెప్పి విజ్ఞప్తి చేసినా పోవడం లేదు. చూడొచ్చు మీరు, దారుణమైన స్పీడ్తో రావడం వల్ల ఆ స్పీడ్లో ఎవరైనా బండి కానీ కోతి కానీ వస్తే బతుకుతాయా? మా కళ్ళ ముందర రావడం, ఆ బండి మీద రక్తం కూడా, మా బ్లడ్ కూడా మా మీద పడింది. దీనిపై చూడొచ్చు, దీనిపై మీరు దయచేసి అధికారులకు వినియోగించుకునేమంటే ట్రాక్టర్ వల్ల ఈ దుర్మార్గపు ఈ స్పీడ్ పోవడం అనేది అవుతుంది. గమనించవచ్చు, ఒక మనిషి మాదిరిగా ఒక మనిషి చనిపోతే ఎట్లయితే దగ్గరకు వస్తుందో, ఆ కోతిని కూడా చనిపోయిన కోతి కలబరాన్ని తట్టి చూస్తూ బతుకుందా లేదా అని చూస్తుంది. దగ్గరకు పోనిస్తే కూడా కోతులు మా మీదకి దాడికి ఎత్తిస్తుంది. చూడవచ్చు, ఒక తోటి వానర అనిపోతేనే 50 గుంపు గల 50 వానరాలు మొత్తం దగ్గరకు వచ్చి దాన్ని చుట్టుముట్టినాయి.